చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది ప్రభుత్వాలు చెప్పినట్టు. మన హయాంలో ఒక మాట మాట్లాడతాం, ఎదుటోళ్ళ హయాంలో ఒక మాట మాట్లాడతాం. మీడియా మన చేతుల్లో ఉంటే ఎలాగైనా మాయ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ టైంలో అమర్ రాజా బ్యాటరీసు, కియా ఈ రెండింటికి వేధింపులకు గురైనాయి. కియాకి పెద్ద వేధింపేం కాదు, ఓన్లీ ఒకటే, ఆ గోరంట్ల మాధవ్ చేసిన తలతెక్క పని. అమర్ రాజాని మాత్రం వెంటబడ్డారు. వాళ్ళకి అదనంగా వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిన భూములు వాడట్లేదు కాబట్టి తీసుకుంటామన్నారు. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ఆరోగ్య పరీక్షలు చేయించి దానికి సిద్ధపడ్డారు. దానికి వాళ్ళు అడ్డుపడ్డటువంటి పరిస్థితి చూసాం. అది ఆనాడు జరిగినటువంటి వ్యవహారం. అక్కడ వాళ్ళని వేధించారు. అలాగని కంపెనీలు వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పాన్షన్ ఇక్కడ ఆపేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. అదిగో పరిశ్రమలు పారిపోయినాయి అన్నారు. ఇప్పుడు ఇండోసోల్ అనేటటువంటి సంస్థ జగన్ టైంలో వచ్చింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ. వాళ్ళు రామాయపట్నం దగ్గర కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పిఎల్ఐ అంటే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద దానికి గ్యాప్ ఫండింగ్ కూడా, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడానికి కూడా ముందుకొచ్చింది. వేల కోట్ల రూపాయలు, దాదాపు 16,000 కోట్లేమో పెట్టుబడులు. అదే సందర్భంలో అక్కడ 500 కోట్లతో ప్లాంట్ కూడా స్టార్ట్ చేస్తుంది. ఈ టైంలో అక్కడ ఆపేసి రామాయపట్నంలో తీసుకెళ్ళి ఉలవపాడు దగ్గర ఇచ్చారు. వాళ్ళకి ముందు కేటాయించిన ప్లేస్ని తీసేశారు, రద్దు చేసేసి అది వేరే వాళ్ళకి, వీళ్ళకి ఇచ్చిన భూమిని వేరే చోటకి పోమంటారు. అక్కడేమో రైతులు ఉద్యమిస్తారు, ఆందోళనకి తెలుగుదేశమే నాయకత్వం వహిస్తుంది. అక్కడ ఉలవపాడు దగ్గర నేను చెప్పా, ఉలవపాడు దగ్గర మామిడి రైతులు తీసుకోవడం అంత దుర్మార్గం మరొకటి లేదు అన్నటువంటి. అంటే వాళ్ళు పరిశ్రమ పెట్టకూడదు, వాళ్ళు పెట్టిన డబ్బులు దాదాపు 2,000 కోట్లు నాశనం అయిపోవాలి. ఇది వేధింపు కాదా? ఇది పరిశ్రమలు వేధించడం కాదా? ఖచ్చితంగా ఉలవపాడు తీసుకోవడానికే వీల్లేదు, నేనేదే చెప్తున్నా. అదే సందర్భంలో రామాయపట్నం దగ్గర ఉన్న వీళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని ఎందుకు తీసేసినట్టు, ఎవరి కోసం తీసేసినట్టు? అది పరిశ్రమను వేధించడం కాదా? అరబిందో, జిందాలు ఇప్పుడు ఇది వరుసపెట్టి పరిశ్రమల వేధింపుల కిందకి రావా? ఇవి రాయట్లా. అప్పుడైతే రాశారు, ఆ రెండింటి గురించి 5 ఏళ్ళు రాశారు. ఇప్పుడు ఇవి మాత్రం రాయరు. అదే విచిత్రం.